అందరికీ నమస్కారం. నేను ప్రసాద్ రైతు నేస్తం నుంచి. ఈ వీడియోలో మనం శోభారాణి గారు బోడోపల్లో వాళ్ళ సొంత డూప్లెక్స్ హౌస్ పైన మిద్దె మీద వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. వారి దగ్గరకు వచ్చాము. వారిని అడిగి ఆ విషయాలని తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మీ డీటెయిల్ చెప్పండి మేడం. మీ వారు ఏం చేస్తారు, మీరు పిల్లలు ఏం చేస్తారు చెప్పండి మేడం. నా పేరు శోభారాణి. మా వారు లక్ష్మీనారాయణ, సింగరేణి ఎంప్లాయీ. లాస్ట్ నవంబర్లో రిటైర్ అయ్యారు. ఓకే. నాకు ఒక అబ్బాయి, పెళ్ళయింది, కోడలు శిరీష, మనవడు మనవరాలు నాకు. ఓకే. మా అబ్బాయి కూడా మొక్కలంటే చాలా ఇష్టం. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అగ్రికల్చర్ ఫ్యామిలీయా? మీ మదర్ వాళ్ళు, ఫాదర్ వాళ్ళు? లేదండి, మేము నేత కార్మికులం. మాది అసలు మాకు బ్యాక్గ్రౌండ్ ఈ వ్యవసాయాలు ఇవి అన్నీ మాకేం తెలియదు. కాకపోతే మొదటి నుండి నాకు మొక్కలంటే ఇష్టం. మరి సింగరేణి కాలేజీలో ఎక్కడ ఉండాలి మేడం మీరు? మా వారు జాయినింగ్ ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో ఫస్ట్ జాయిన్ అయ్యారండి. అక్కడ ఒక 10 years తర్వాత ఇక్కడ గోదావరి కని ఏరియాలో సెంటనరీ కాలనీ అని అక్కడ ఒక దాదాపు 25 years ఉన్నాము. గోదావరి 22 years ఉన్నాము. ఆ తర్వాత ఇక్కడికి హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. ఇక్కడ 6 years చేశాక రిటైర్ అయ్యారు. ఓకే. రిటైర్ అయినప్పుడు హైదరాబాద్ బేస్? అవునండి. ఓకే. మరి చాలా ప్లేసులు తిరిగారు కదా, మరి మీరు తిరుగుతూ మొక్కలు పెంచుకుంటూ వచ్చారు, లేకపోతే ఈ కొత్తగా హైదరాబాద్లో వచ్చిన తర్వాత స్టార్ట్? లేదండి, నాకు అసలు చిన్నతనంలోనే మొక్కలు అంటే చాలా ఇష్టము. కాకపోతే కరీంనగర్లో మా ఇల్లు, ప్లేస్ ఏం లేదు, మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ లేదు. పైన డాబా పైన అప్పుడు చిన్న చిన్న మొక్కలు అవి పెట్టుకునే వాళ్ళం. తర్వాత ఏంటంటే మా వారు జాబ్ రీత్యా సింగరేణిలో కాబట్టి మాకు క్వార్టర్స్ ఇస్తారండి. పక్కన చాలా ప్లేస్ ఉంటుంది. అందుకని నేను చాలా మొక్కలు పెంచుకున్నాను. చాలా పళ్ళు, కూరగాయలు నా చేతుల మీద ఎన్నో పంచిపెట్టాను. అయితే మేము అపార్ట్మెంట్ తీసుకున్నామండి. అపార్ట్మెంట్లో కూడా నేను చాలా మొక్కలు పెంచుకున్నాను. ఎక్కడ మేడం అపార్ట్మెంట్ తీసుకున్నారు? ఇక్కడే అండి, దగ్గర ఉప్పల్ దగ్గర. ఇక్కడే. ప్రాబ్లమ్స్ రాలేదు మేడం? చాలా మంది ఉంటారు కదా. అవునండి, అదే వచ్చింది బాధ. ఏంటంటే పక్క వాళ్ళు దోమలు వస్తున్నాయి అంటారు, ఇంకా రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళతో. సరే, ఎందుకు వచ్చిన బాధ, మనం ఇండిపెండెంట్గా ఎప్పుడైనా కట్టుకోవాల్సిందే కదా అని చెప్పి లాస్ట్ 3 years బ్యాక్ ఈ ప్లాట్ తీసుకుని ప్లేస్ తీసుకుని కట్టుకున్నామండి. డూప్లెక్స్? అవునండి. ఓకే. ఈ కట్టుకునేటప్పుడే ఈ మిద్దె మీద మీరు మొక్కలు పెంచుకోవాలనుకున్నారా? అవును, మొదటి నుండి మా ఆలోచన అదే అండి. ఓకే. మరి ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా లీక్ అవ్వకుండా? ఏమన్నా అసలు లీక్ అవ్వకుండా అంటే ఈ స్లాబ్ వేసినప్పుడు ఏమంటారు, వాటర్ ప్రూఫింగ్ ఏదో కలిపారన్నారు. మరి కొన్ని మొక్కలు పెద్దగా కనిపిస్తున్నాయి, 3-4 years కూడా కనిపిస్తున్నాయి మేడం. అవి మరి ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారా, లేకపోతే పెద్ద మొక్కలు కొన్నారా? లేదండి, కొంచెం పెద్ద మొక్కలే వచ్చినట్టున్నాయి. అంతేగాని మేము వచ్చి అసలు 1.5 year అవుతుంది ఇక్కడ పైన నేను మొక్కలు స్టార్ట్ చేసుకుని. ఇప్పుడు ఈ గార్డెన్ ఉన్నాయన్నీ కూడా 1.5 year మొక్కలే? అవును, మా బాబు తీసుకొచ్చేవాడు. కొన్ని నేను ఆన్లైన్ లో కూడా తెప్పించానండి, చిన్న చిన్న మొక్కలు. కానీ ఏపుగా తొందరనే పెరిగాయి, బాగా వచ్చింది. ఈ కుండీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేడం? కుండీలు అంటే ఇంకా వివిధ రకాలు కనిపిస్తున్నాయి. అవును, ధర్మాకోల్ బాక్సులు కనిపిస్తున్నాయి, మరి ఏదో తెల్లవి ఏంటో ఈ డ్రమ్ములు కనిపిస్తున్నాయి. ఎన్ని ఈ డ్రమ్ములు ఎంత 200 rupees ఒకటి అండి. అయితే దీన్ని ఆఫ్ చేసుకున్నాము. 2 అవుతాయి. కొంచెం పెద్ద మొక్కలు అలాంటివి వేసుకోవచ్చు అని. ఇవన్నీ పెయింట్ బకెట్స్, మనకు బిల్డింగ్ కట్టినప్పుడు పెయింట్స్ అవి ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకున్నాను. కొన్ని బ్లాక్ టబ్బులు తెచ్చుకున్నాను. అన్ని కూడా కొత్తవి చాలా తక్కువ కనిపిస్తున్నాయి మేడం, సెకండ్ హ్యాండ్ కొనట్టు. అవును, మరి ఖర్చు ఎక్కువ పెట్టొద్దు కదండి. వాళ్ళు ప్లాస్టిక్ సామాన్ అమ్మే వాళ్ళ దగ్గర చాలా తీసుకున్నాండి నేను, ఆఫ్ రేట్లో. వాళ్ళు ఏదో కొంత తక్కువలో ఇచ్చేవాళ్ళు, అలా తీసుకునే చాలా ఉన్నాయి. హైయెస్ట్ కాస్ట్ ఎంత పెట్టారు మేడం కుండీకి మీరు? ఇప్పుడు 200ది 100 పడింది మీకు. అంతేనండి, నేను అంతకంటే ఇంకా పెంచిందేం లేదు. అంతే, హైయెస్ట్ కాస్ట్ 100 రూపాయలు. అంతే. అందుకంటే 100 రూపాయల దాంట్లో మీరు 2 మొక్కలు 2 సపరేట్ చేసుకుని మొక్కలు పెట్టుకున్నాను. ఓకే. ఈ వచ్చి సాయిల్ మిక్సింగ్ ఎలా చేసుకుంటారు? సాయిల్ మిక్సింగ్ అని అంటే నేను కోకోపీట్, వర్మీ కంపోస్ట్ ప్లస్ మట్టి, ఈ 3 సమభాగాలుగా తీసుకున్నాను. 30-30-30. ఒక 10% వేపపిండి కలుపుకునేదాన్ని. అంత అలా కలిపి పెట్టుకున్నాను. కొన్ని మొక్కలకి పసుపు అలాంటి వాటికి ఇసుక శాతం పెంచుకున్నాను. దీని వరకు మీరు ఫస్ట్లో అంతా కూడా 1.5-2 years బ్యాక్ మొత్తం కొనయాగా మట్టి, కోకోపిట్ అన్ని కూడా సుమారు ఎంత ఖర్చు ఏమైనా ఐడియా ఉందా మేడం? ఎందుకంటే కొత్తగా చేసుకునే వాళ్ళు ఒక ఎంత ప్లేస్లో పెంచాలనుకుంటే ఎంత అవుద్దనే ఐడియా ఏమైనా తెలుసుకోవడం గురించి అడుగుతున్నాను అనమాట.
అయితే నేను ఏమంటే మన బస్తాల రూపకంగా తెచ్చుకున్నా అండి. మొత్తం ఒకేసారి ఇంత పెడతా అని అన్నట్టుగా అనుకోలేదు నేను. ఓకే కొన్ని ఇంట్లో ఉన్న పాత టబ్బులు అలాంటి వాటిలో వరకు టబ్బుల గురించి పెట్టుకుందాము. కాదు, మట్టి గురించి. మట్టి ఎన్ని అంతవరకే బస్తాలు నేను తెచ్చుకున్నారు? బస్తాలు తెప్పించుకున్నా అండి. ఎన్ని బస్తాల మట్టి, ఎన్ని ఒక బస్తాలు 10 బస్తాల మట్టి తెచ్చుకునేదాన్ని, 10 బస్తాలు కోకోబిట్, 10 బస్తాల వర్మి కంపోస్ట్, ఓ బస్తా అది వేపపిండి, అంతే. ఆ తర్వాత మళ్ళీ అది సరిపోనప్పుడు మళ్ళీ తెప్పించుకోవడం. అంతేగాని టోటల్ గా దీని వరకు ఎన్ని బస్తాలు అయిందని క్యాల్కులేట్ నాకేం ఐడియా లేదండి. ఓకే, ఎందుకని అడుగుతున్నానంటే కొత్తగా ఒక 100 గజాల్లో పెట్టుకునే వాళ్ళు వాళ్ళ ఎస్టిమేషన్ అనమాట. ఓకే, మనకి ఇన్ని బ్యాగులు, ఇన్ని కేజీలు మట్టి పట్టుద్ది, ఇన్ని కేజీలు కోకోబిట్ పట్టుద్ది అని వాళ్ళ అవగాహన కోసం మీరు ఆల్రెడీ రీసెంట్ గా చేశారు కదా. ఇప్పుడు 1.5 year 2 years అంటే ప్రైసెస్ పెద్ద మారవు కదా. అవును. అదే 10 సంవత్సరాల క్రితం అనుకో మేడం, ప్రైసెస్ మారుతాయి. జస్ట్ కొత్తగా వాళ్ళకి ఒక అవగాహన. ఆటోకి ఎన్ని బస్తాలు వస్తాయి అనే ఉద్దేశం ఆ రకంగా ఓకే, దాని పెద్ద అంతా మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు. అంతే. ఓకే, ఈ మొక్కల సెలక్షన్ అనేది ఏమన్నా ఇప్పుడు సొంత ఇంటికి వచ్చాం కదా, ఈ మొక్కలకు ప్రిఫరెన్స్ ఇద్దామని అనుకున్నారా? అంటే ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, లేదా పూలను, పండ్లను, అట్లా ఏమన్నా ఈ పలాని గ్రేడ్ కి ప్రాముఖ్యత ఇద్దామని అనుకున్నారా? మన ఇంటి వరకు కూరగాయలు మనము ఎటువంటి పురుగుల మందులు అలాంటివి వాడకుండా ఆర్గానిక్ గా పెంచుకొని తినాలనే ఉద్దేశంతో ముందు ఆకుకూరలు స్టార్ట్ చేసుకున్నాండి. ఆ తర్వాత టమాటో, వంకాయలు, గోరుచిక్కుడు, బెండ, ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వచ్చాను. మా ఇంటి వరకు లాస్ట్ ఇయర్ అంతా మేము తినగా ఇంకా మా ఫ్రెండ్స్కి, చుట్టాలకి వాళ్ళు పంచుకున్నాను. ఈ సంవత్సరం ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను పట్టించుకోలేదు, ఓన్లీ పూల మొక్కలు మాత్రమే ఉన్నాయి. అది ఇప్పుడు జనరల్గా మరి ఇంట్లో మొక్కలు పెంచుకుంటే హెల్త్ బాగుంటుంది అంటున్నారు మేడం, మీరు బాగాలేదు అంటున్నారు. లేదండి, నాకు బాగుంది, అసలు ఎటువంటి రిమార్క్ లేదు. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం ఈ మధ్య జర్నీస్ అయినాయి. అందులో ఒకటి ఏంటంటే మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు, కరీంనగర్లో ఉంటారు, ఆమెను చూడడానికి వెళ్ళడం రావడం అది డిస్టర్బెన్స్ అయింది నాకు, అంతే. గార్డెనింగ్ చేస్తుంటే ఇంత డయాబెటిక్ పేషెంట్ అయినా కూడా నేను చాలా బాగున్నా, అసలు 1 year నాకు ఎటువంటి రిమార్క్స్ లేకుండా చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, ఇప్పుడు ఆ 1 year లో మీరు కూరగాయలు అన్ని కూడా మీరే పండించుకొని తిన్నారు, ప్లస్ కొంత ఇచ్చామన్నారు. అవును. ఆ టైంలో బయట ఏమైనా కూరగాయలు కొనాల్సి వచ్చిందా, లేదా మొత్తం సరిపోయినాయి మేడం? లేదండి, ఏదో బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు అలాంటివి తెచ్చుకున్నాం, కానీ పచ్చిమిర్చితో సహా అన్ని మన గార్డెన్లో వచ్చినాయి. ఆకుకూరలు అయితే ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే మనం తినగా చాలా మందికి ఇవ్వచ్చండి, మనం పెట్టక్కర్లేదు, అవే వస్తుంటాయి. ఒక్కసారి పెట్టామనుకోండి వెంటనే వస్తూనే ఉంటాయి. వెరీ గుడ్. ఓకే, ఈ చీడపీడల నివారణ ఎలా చేస్తున్నారు మేడం? నేనంతా ఇది ఆర్గానిక్ వేలోనే అండి, కొంచెము కుంకుడు రసము, షాంపూ ఇలాంటి మిక్స్ చేసి, వేప నూనె ఒకటి మిక్స్ చేసి స్ప్రే చేస్తుంటా. అది రెగ్యులర్గా 1 week ఒకసారి చేస్తున్నా అండి. దానివల్ల పురుగులు అనేది పెద్దగా అటాక్ అయినట్టయితే అనిపించలేదు నాకు ఇప్పటి వరకు అయితే, నా ఎక్స్పీరియన్స్లో. అంటే మీరు మిరపను కూడా పండించామన్నారు కదా. అవును, మిరప కూడా బాగానే పండింది, ఇబ్బంది లేకుండా మేడం? ఇబ్బంది లేకుండా పండింది, ముడతలు ఏం లేకుండా వచ్చిందండి. ముడత రాకుండా ఎందుకుంది, ఉన్నప్పుడు ఇదే చర్యలు అంతే. ఓకే, కంట్రోల్ అయినట్టు అయిందండి, అయింది. ఇప్పుడు మీరు మరి హెల్త్ బాగాలేదన్నారు, మీరు అంతగా చేసుకున్నారు, హెల్ప్ చేస్తున్నారు మేడం? మా వారు హెల్ప్ చేస్తారు, మా అబ్బాయి హెల్ప్ చేస్తారండి. నేను ఎటైనా వెళ్తే మా అమ్మాయి అంటే కోడలు పని మనిషి సహాయంతో కొంచెం చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు తీసి పెట్టడము అలాంటి కొత్త ఏమన్నా చేయాలంటే చేయరు, వాటర్ ఒకటి పడతారు అంతవరకే. ఇంకా మా వారు నాకు ఫుల్ హెల్ప్గా ఉంటారు. అబ్బాయి, కోడలి ఇక్కడే మీతో కలిసి? అవును, అందరం కలిసి జాయింట్ ఫ్యామిలీ అండి. వెరీ గుడ్ మేడం, సంతోషం. మీరు అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డారు నైబర్స్ వల్ల కానీ, కో ఓనర్స్ వల్ల కానీ. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బంది 1.5 year 2 years అనిపించలేదు? ఎవరు అడగలేదా? ఎందుకు అడుగుతారండి, ఇది మన సొంతం కదా, ఎందుకు అడుగుతారు చెప్పండి. అంటే మరి ఇంకా దగ్గర ఇల్లు అయితే ఎలా ఉంటుందో చెప్పలేము. మరి ఇప్పటికైతే నేను ఇంకేమి అలాంటి సమస్యలు ఎదుర్కోలేదండి. రెగ్యులర్ గా సాయిల్ మిక్స్ ఫిక్స్డ్ గా చేసుకుని వేసుకుంటారు. తర్వాత రెగ్యులర్ గా బలానికి ఏమి ఇస్తుంటారు మేడం మొక్కలు? కిచెన్ కంపోస్ట్ అండి, నేను కిచెన్ కంపోస్ట్ చేసుకుంటున్నాను, అదొకటి ఇస్తుంటాను. కొంచెం మట్టిని గుల్లగా చేసి అది ఇస్తుంటాను. అలాగే డైలీ కడిగినటువంటి మన పప్పులు, బియ్యము అలాంటి వాటర్ ఏ మాత్రం వేస్ట్ చేయనండి. మీరు అన్నారు కదా ఇందాక పురుగులు అలాంటివి ఏమైనా వస్తే పుల్లటి మజ్జిగ కొంచెం ఇంగువ కలిపి కూడా స్ప్రే చేస్తుంటా అండి. నేను ఇంట్లో నెయ్యి తయారు చేసుకుంటాను, ఆ మజ్జిగ ఉంటుంది కదా, అది కూడా వేస్ట్ అవ్వదు. అట్లా ఏది వేస్ట్ కాదండి, కిచెన్లో ఉండేది మనకి ఏది వేస్ట్ కాకుండా నేను యూజ్ చేస్తున్నాను. మరి మొక్కలు కానీ ఏదన్నా విత్తనాలు కానీ కావాలంటే మీ తోటలోనే మల్టిప్లై చేసుకుంటారా, లేదా ఎక్కడ నుంచి? ఇప్పుడైతే నేను ఇదివరకు నేను బయట నుండి తెచ్చుకున్నాను, ఇప్పుడు మాత్రం నేను నా చెట్లవే నేను ఉంచేసుకుంటున్నా అండి, నా దగ్గర ఉన్నవే ఉంచేస్తాను. ఈ ఇంటి పంట గ్రూపుల్లో ఏమన్నా యాక్టివ్గా ఉన్నారా? అవునండి, సిటీజీ గ్రూప్లో ఉన్నాను నేను, ఇంకోటి హ్యాపీ గార్డెనర్స్లో ఉన్నాను. ఏమన్నా మీటింగ్స్ గ్యాదరింగ్ జరుగుతుంటే ఏమన్నా? హ్యాపీ గార్డెనర్స్లో మీటింగ్స్ జరిగినప్పుడు 3 times వెళ్ళానండి. వాళ్ళు కూడా మాకు క్విజ్లు అని పజిల్స్ అన్ని పెడుతుంటారు ఆన్లైన్లో,
ఓకే అందులో విన్ అయినప్పుడు మాకు విత్తనాలు పంపిస్తున్నారండి. మంచి విత్తనాలు వచ్చాయి నాకు ఇప్పటి వరకు. నేను చాలాసార్లు వాళ్ళ దగ్గర నుండి నేను అందుకోవడం జరిగింది. చాలా సంతోషంగా కూడా ఉంది. మీ ఇంటి పంటని, మీ మిద్దె తోటని ఎవరన్నా విజిట్ చేశారు? మామూలుగా ఫ్రెండ్స్ వస్తుంటారండి, అంతవరకు వచ్చి చూస్తారు, పువ్వులు తెంపుకుంటారు. అప్పుడు లాస్ట్ ఇయర్ టమాటా చాలా వచ్చిందని చెప్పాను కదా, మంచి టమాటా అండి, చాలా మంది తీసుకెళ్లారు. వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే మీ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది మేడం? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుండి తీసుకెళ్ళినటువంటి కూరగాయలు వండుకొని తిన్నప్పుడు వాళ్ళు చెప్పే కామెంట్స్ ఏంటి, వాళ్ళు వీడియో రూపకంగా కూడా చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్. శోభరాణి గారు, మీ టమాటా కర్రీ బాగుంది, పచ్చడి బాగుంది, ఈ టమాటాలతో పెట్టుకున్నటువంటి పచ్చడాని తోటకూర వండుకుంటే పెరుగులాగా అయిపోతుందని చెప్పే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇంకోటి పువ్వులు తీసుకొని వెళ్ళి వాళ్ళు దేవుడికి పెట్టుకొని కూడా ఎంత సంతోషంగా ఫీల్ అవుతుంటారంటే అసలు అది నేను దగ్గర ఉండి చూసినంత ఆనందం నాకు అనిపిస్తుంటది. సో ఆ సాటిస్ఫాక్షన్ అయితే పొందుతున్నారు చాలా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.